భారతదేశంలో ఉన్న పౌరులు ఎవరికైనా వాళ్ళ భాష, లిపి, సంస్కృతి కాపాడుకునే హక్కు ఉంది. అది ఆర్టికల్ 29 ద్వారా మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అయితే చాలా ట్రైబల్ లాంగ్వేజ్ భారతదేశంలో ఉన్నాయి. ఈ భాషలు చాలా వరకు మనుగడ కోల్పోతున్నాయి. వాటి యొక్క ట్రాన్స్లేషన్ అంటే కొత్తగా వస్తున్న తరం వాళ్ళు, కొత్త తరం వాళ్ళు వాళ్ళ యొక్క మదర్ టంగ్ మానేసి మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే లాంగ్వేజ్ ఉన్నాయో, ముఖ్యంగా ట్రైబల్ లాంగ్వేజ్ ఉన్నాయో వాటికి హిందీ ఇంగ్లీష్ వర్షన్ ట్రాన్స్లేషన్, అదేవిధంగా హిందీ ఇంగ్లీష్ నుంచి ట్రైబల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేషన్ అనువాదం అనేది సులభం అయితే కనుక ఇంకా అద్భుతంగా ఈ లాంగ్వేజెస్ని మనం కాపాడుకోవచ్చు. రకరకాల ట్రైబల్ భాషల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ దిశగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రయత్నం మొదలెట్టింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్ ఒకదాన్ని రిలీజ్ చేశారనమాట. ఈ యాప్ పేరు ఆదివాణి. ఈ ఆదివాణి యాప్ ద్వారా రకరకాల ట్రైబల్స్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని హిందీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయటం, అదేవిధంగా హిందీ ఇంగ్లీష్ భాషలను ట్రైబల్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయటం, దానివల్ల ఈ లాంగ్వేజెస్ని కాపాడుకోవచ్చు. దాంతోపాటు డిజిటైజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని డిజిటైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు ఈ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకి ట్రాన్స్లేషన్ కూడా ఈజీ అవుద్ది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఆదివాణి అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి లాంచ్ చేశారనమాట. ఈ ఆదివాణి యాప్ అనేది ఇట్ విల్ సర్వ్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. అంటే ట్రైబల్ భాషల్ని ప్రిజర్వ్ చేయడం కోసం ఇది ఒక ఫౌండేషన్ లాంటి ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నింటిని తయారు చేసి ఈ ట్రైబల్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి, ట్రైబల్ లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ ఆదివాణి యాప్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్లీ డెడికేటెడ్ యాప్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. అంటే పూర్తి స్థాయిలో ట్రైబల్ లాంగ్వేజెస్ని హిందీలోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అండ్ హిందీ ఇంగ్లీష్ని ట్రైబల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఈ పనంతా ఈ యాప్ చేస్తా అనమాట. ఈ యాప్ని ఐఐటి ఢిల్లీ, బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT నయా రాయ్పూర్ వీళ్ళందరూ కలిసి తయారు చేశారు. వీళ్ళందరితో పాటు ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ ఈ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కలిసి ఈ యాప్ని డెవలప్ చేశారనమాట. ఎందుకంటే ఇంత పెద్ద కన్సోర్టియం ఇక్కడ ఎందుకు అవసరం అంటే ఒక పక్క టాప్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్, మరో పక్క ఏ రాష్ట్రాలు అయితే ఎక్కువ ట్రైబల్ గ్రూప్స్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రైబల్ లాంగ్వేజ్ని వాటిని అన్నింటినీ ఒక చోట చేర్చడం, తర్వాత ఈ లాంగ్వేజ్ని AI టూల్స్ ద్వారా ఉపయుక్తంగా చేయడం, ఇదంతా చేయడానికి ఒక పెద్ద సిస్టమే కావాలి. అలాంటి సిస్టమే ఆదివాణి యాప్ అనమాట. భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారం దాదాపు 10,45,00,000 మంది ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి దాదాపు 461 ట్రైబల్ లాంగ్వేజ్ ఉన్నాయి. అంతేకాదు 71 డిస్టింక్ట్ ట్రైబల్ మదర్ టంగ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో 42 రకాల ట్రైబల్ భాషలు, ట్రైబల్ మదర్ టంగ్స్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. అంటే అవి అంతరించిపోతున్నాయి. వాటి కనుక ప్రొటెక్ట్ చేయకపోతే అవి అసలు కనుమరుగైపోతే అసలు ఇంకా కనిపించవు అనమాట. ఈ ఆదివాణి యాప్ అనేది ప్రస్తుతానికి బిలి, గోండి, సంతాలి, ముందారి ఈ భాషల ట్రాన్స్లేషన్ చూపిస్తాను అనమాట. అంటే ఈ భాషల్ని హిందీలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలదు, లేదా హిందీ ఇంగ్లీష్ పదాలు ఈ భాషలోకి ట్రాన్స్లేట్ చేయగలవు అనమాట. మనకు తెలుసు బిలి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పోకెన్ నాన్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. దాదాపు 1 కోటి మందికి పైగా, అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, దాద్రా నాగర్ హవేలీ ఈ ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా బిలి లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆ తర్వాత ట్రైబల్ లాంగ్వేజ్లో చాలా పాపులర్ లాంగ్వేజ్ కుయి లాంగ్వేజ్ అనమాట. అది ఎక్కువ ఒరిస్సాలో మాట్లాడతారు. అండ్ మేఘాలయ, త్రిపురలో గ్యారో లాంగ్వేజ్ మాట్లాడతారు అనమాట. ఇవన్నీ కూడా ట్రైబల్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మన భారతదేశంలో ట్రైబల్ పాపులేషన్ లీడర్షిప్ పెంచడానికి ఆది కర్మయోగి అభియాన్ కూడా స్టార్ట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఆదివాణి కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ట్రైబల్ పాపులేషన్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడం కోసం, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం కోసం, వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం ఇవన్నీ కూడా పనికొస్తాయని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తోంది. ఈ ఆదివాణి యాప్లో ఇంకొక విశేషం ఏంటంటే NCERT మరియు ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కొలాబరేట్ అయ్యి ట్రైబల్ లాంగ్వేజ్ని కలెక్ట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, IITs ఇవన్నీ కూడా వీళ్ళ భాష కలెక్ట్ చేసి, వర్డ్స్ కలెక్ట్ చేసి, కష్టపడిన వీటి ట్రాన్స్లేషన్స్ చేసి ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ప్రైమర్స్, అంటే చిన్న చిన్న టెక్స్ట్ బుక్స్, అంటే మనం 30 రోజుల హిందీ, 30 రోజుల ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, అలా ఒక చిన్న టెక్స్ట్ బుక్ లాంటిది అనమాట ట్రైబల్ లాంగ్వేజ్ సంబంధించి. దాంతోపాటు పిల్లల్లో వాళ్ళ ఒక మదర్ టంగ్ ఏదైతే ట్రైబల్ లాంగ్వేజ్ ఉందో దానిలో ఫౌండేషన్ లెర్నింగ్ నేర్పించడానికి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మరియు NCERT వాళ్ళు కలిసి పూర్తి స్థాయిలో దాదాపు 100కు పైగా లాంగ్వేజెస్ ఏదైతే అంతరించిపోతున్నాయో ఆ భాషలో చిన్న చిన్న టెక్స్ట్ బుక్స్ లాంటి చిన్న చిన్న ప్రైమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారంట. దీనివల్ల ఈ యాప్తో ఇది ఇంటిగ్రేట్ చేస్తే వీళ్ళు ట్రైబల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ, ట్రాన్స్లేషన్ కానీ ఈజీ అవుతుంది. యాక్చువల్లీ మొత్తం ఇది ట్రాన్స్లేట్ చేయడానికి ఎవరైతే ఇంటలెక్చువల్స్, అకాడమిషియా, పెద్ద పెద్ద టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లోకల్ ట్రైబల్ పీపుల్, లోకల్ స్టేట్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యి
ఈ ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తుందంట. అంత ఈజీ కాదు. ఎందుకంటే ట్రైబల్ భాషలు వాళ్ళకే అర్థమవుతాయి కాబట్టి వాటిని ఇతర భాషలో తర్జుమా చేయడానికి అలాంటి పదాలు ఎతకడం అనేది అంత తేలికైన పని కాదు. కానీ ఈ ఆదివాణి యాప్ ద్వారా ఇప్పుడు ఏఐ టూల్స్ వాడి దీన్ని మొత్తం ట్రాన్స్లేషన్ చేస్తున్నారనమాట. ఇది ప్రజలకి ఆల్రెడీ అందుబాటులోకి వస్తుందంట.